ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. కవిత ఇష్యూకి సంబంధించి తీర్మానం వలన ఇదే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి అసలు నువ్వెవరమ్మా, నువ్వేమైనా బీసీవా అన్న కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ బీసీకి సంబంధించి బీసీలో కొట్లాడాలి, వేరే వాళ్ళు కొట్లాడాలి. ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. మల్లన్న అంటే నాకు గౌరవం ఉంది. మల్లన్న బీసీల తరఫున ఒక బలమైన గొంతు, బలమైన వాయిస్. ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ మీద పండుగలు చేసుకుంటున్నారో ఇది బీసీలకు గొంతు కోసేది ఆర్డినెన్స్ అనే సంగతి మల్లన్న తెలుసు, కానీ పండుగలు చేసుకునే వాళ్ళకి తెలియదు. ఆ ఆవేశంతో ఆ కోపంతో మీకేం అవసరం అన్నా, ఇది మా ఇష్యూ కదా, మీకు మాకేమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని అన్నాడు. సామెత తప్పు కాదు, సామెత బూతు కాదు, సామెత తప్పు కాదు. మంచం పొత్తు అంటే మంచం కాదు, వైవాహిక సంబంధాలు. మీకు మాకేమన్నా బియ్యం అందుకునే పద్ధతి ఉన్నదా అని దాని అర్థం. సామెతల వెనకాల నిగూఢార్థాలు ఉంటాయి, బూతులు తక్కువ ఉంటాయి. అంటే ఒక మహిళకు సంబంధించి అక్కడ మళ్ళీ ఏంటంటే ఆమె పేరు తీసుకోవడం, ఆమెను ఉద్దేశించి మాట్లాడుతూ కంచం పొత్తు మంచం పొత్తు అనడం వల్ల ఇందాక నేను చెప్పిన కదా, సూర్యుని చూపెడితే ఏళ్ళను చూస్తారని. అప్పుడు వీళ్ళకి బూతు కనబడ్డది, మల్లన్న ఉద్దేశం కనబడలే. మల్లన్న బూతు ఉద్దేశంతోనే అనలేదు ఆ మాట. కవిత గారిని అనడము వ్యక్తిగతంగా దూషించాలనే కుసంస్కారి కాదు మల్లన్న. ఆయన జర్నలిస్ట్ నుంచి వచ్చిండు. ఆ యథాలాపంగా మాట్లాడుతూ ఎమోషన్ అయ్యి మీకు మాకేంటి, మా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే మీ కులంతోనే అని ఒక పదం వాడి ఉంటే కవిత మీదకి డైరెక్ట్ అది రాకపోయేది. ఇక్కడ తప్పు జరిగింది. నేను మల్లన్న ఈ విషయంలో మాత్రం ఆయన ఆవేశంతోనే ఎమోషనల్గా మాట్లాడుతూ కవితను డైరెక్ట్గా ఉద్దేశించి మాట్లాడడం వల్ల ఆయన మాట్లాడిన దానిలో పెడర్థాలు ధ్వనించినాయి. జనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే జనాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆ సామెతను అక్కడ వాడాల్సింది కాదు. ఒకవేళ వాడితే కులం గురించి వాడాలి, వ్యక్తి గురించి మాట్లాడుతూ వాడకూడదు. ఇప్పటికీ ఆయనకు అర్థం అయి ఉంటుంది, కానీ ఇప్పటికీ ఒప్పుకుంటలేడు కదా. అంటే మాట్లాడింది సామెత కరెక్టే, కానీ కవిత ఇష్యూలో అక్కడ వాడకుండా ఉండాల్సింది, కవిత పేరు లేకుండా. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే తను ఏమైనా పొరపాటు మాట్లాడినప్పుడు, తప్పులు మాట్లాడినప్పుడు వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే అతను ఎదుగుతాడు. నేను కూడా మొన్న ఢిల్లీ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడింది వినలేదు నేను. ఏదైతే ఎజెండాలో ఉన్న అంశాలు చూసి 13 అంశాలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ మధ్య కొంచెం ఈ వేడి తగ్గడానికి ఇవన్నీ పరిష్కారం కావాల్సి ఉన్నది. కమిటీ వేయడం అనేది ముందడుగు అని చెప్పారు. కానీ ఆ రాత్రి వార్తలన్నీ వింటున్నప్పుడు రేవంత్ రెడ్డి కుట్ర అర్థమైంది. వెంటనే నేను నిన్న మీడియాలో నేను అట్లా మాట్లాడుకుంటూ ఉండాల్సింది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను ఇది ఒక ముందడుగు అని చెప్పాను. కానీ ఇందులో పెద్ద కుట్ర ఉంది, గూడుపుటాన్ ఉందని చెప్పాను. ఇక నా కిరీటం ఏమన్నా పడిపోయిందా? తప్పనిసరి పొరపాటు జరుగుతుంటాయి. ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో మాట బయటికి పోయిందంటే వెనక్కి రాదు. అనే ముందే జాగ్రత్తగా అనాలి. అయితే అక్కడ ఏమైందంటే మళ్ళన్నది నోరు జారింది. సామెత కరెక్టే, సామెతలో బూతు లేదు. అక్కడ అప్లై చేసడం తప్పది, కవిత గారిని ఉద్దేశించి అప్లై చేయడం తప్పు. రెండవది, ఆఫీస్ మీదకి దాడికి పంపడం కూడా తప్పే. దాడి, నిరసన ఈ 2 పదాలకు డెఫినేషన్ చూద్దాం. నిరసన అంటే ఇప్పుడు మా ఆఫీస్ ముందు మీరు నిరసన చేయాలనుకుంటాను, మెట్లెక్కొద్దు, మెట్లెక్కి పైకి వచ్చి నిరసన చెప్పొద్దు. కింద ఆఫీస్ బయట చేయాలి, రోడ్ మీద చేయాలి నిరసన. నువ్వు లోపలికి వచ్చి తలుపు దగ్గరికి వచ్చినావు అంటే ఘర్షణ అవుతుంది. ఆడ నీ ఉద్దేశం కాకపోవచ్చు దాడి చేయడం. ఇరు వర్గాలు అటు నిరసన తెలపడానికే నువ్వు రావచ్చు, కానీ నిరసన అక్కడనే తెలపాలి. పైకి వస్తే అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు కదా అవతల వాళ్ళే. మిమ్మల్ని కొట్టి మా ఆఫీస్ మీద దాడికి వచ్చిందని చెప్తే పోలీసులు ఎట్లా అర్థం చేసుకుంటారు? నిజమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి వీళ్ళ ఆఫీస్ మీదకి వచ్చినట్టే కొట్టడానికే వచ్చిందేమో.
అంటే 5 రౌండ్లు ఫైరింగ్ చేసే అంత ఘర్షణ అక్కడ ఏం జరిగింది అనుకుంటారు? అంత 5 రౌండ్లు ఫైర్ చేయాల్సిన అవసరం అనేది నేను అనేది ఇక్కడ అంత లోతుల్లోకి మనం పోలేము, ఎందుకంటే ఐ విట్నెస్ మీరు కాదు, నేను కాదు. సీసీ ఫుటేజ్ మొత్తం మీరు చూడలేదు, నేను చూడలేదు. కానీ జనరల్గా ఏమవుతుందంటే అంటే ఎవరికి వాళ్ళు వాడుకుంటారు ఈ ఒక అంశాన్ని. పెద్ద లారీ ఒక సైక్లిస్ట్నో లేకపోతే స్కూటరిస్ట్నో ఢీకొన్నప్పుడు తప్పు వాడిదైనా కూడా లారీ మీదకి పడుతుంది. పెద్ద వెహికల్ వాడే డైరెక్ట్ వచ్చి గుద్ది చచ్చిపోయినా కూడా పెద్ద వెహికల్ కాబట్టి పడుతుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఆఫీస్ మీదకి దాడికి పోయినప్పుడు అది నిరసన తెలపడానికి పోయినా కూడా దాడి కిందకే వస్తుంది. ఎదురు వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళు దరఖాస్తు ఏం పెడతారు, మా ఆఫీస్ మీద కొంచెం దాడి చేసిళ్ళు, మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ డిఫెన్స్ కోసం మేము ఇట్లా చేస్తామంటారు. అక్కడ ఏం జరిగిందనేది నేను కామెంట్ చేయలేను. బట్ అక్కడ పంపడము కింద ప్రొటెస్ట్ చేసినామంటే అయిపోయేది. ఆ పైకి పోవడం వల్ల జాగృతి తప్పైంది. అది కవిత గారు చేయించారో లేదో నేను చెప్పలేను, బట్ జాగృతి వాళ్ళు అట్లా పైకి పోవడం అనేది వాళ్ళ తప్పు. అంటే మల్లన్న మాట్లాడిన దాన్ని చూసుకుంటే ఓన్లీ బీసీలే కొట్లాడాలా, ఒక బీసీ ఇష్యూలో వేరే అగ్రవర్ణాలు ఎవరు కొట్లాడద్దా? గతంలో చాలాసార్లు దీని మీద సమాధానాలు చెప్పాం, మళ్ళీ చెప్తా. అది మల్లన్న తప్ప. అట్లా రెడ్డిల విషయంలో ఆయన రెడ్డిల విషయంలో ఆ రోజు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అంటే బీసీల రాజ్యాధికారం రావాలంటే ఒక మల్లన్నకే సాధ్యమా, వేరే వాళ్ళతో సాధ్యం కాదా? వేరే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు చెరువులో కొట్టుకుపోయేటోడు ఒక చిన్న కట్టెపుల్ల దొరికినా కూడా దాన్ని పట్టుకోవాలని బయటపడాలని ప్రయత్నం చేస్తాడు. మాకు దొరకకపోతే దొరికిండు. ఆయన ఏం చెడ్డ మనిషి కాదు, అప్పుడప్పుడు కొంచెం నోరు జారుతాడు. ఆయన బహుశా కేసీఆర్ గారు కూడా ఉద్యమ కాలంలో కొన్ని పరుష పదాలు వాడినప్పుడు ఆయనకు తెలుగు రాక వాడలే, ఉద్యమాన్ని రాజేయడానికి వాడిండు, పోలరైజేషన్ కోసం వాడిండు. మల్లన్న మీద కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, రేవంత్ రెడ్డి మీద కూడా కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కేసీఆర్ ఉన్నది, డెఫినెట్గా ఉన్నది. కాకపోతే కేసీఆర్ లోపల మంచితనం లేదు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడుతోనే రాజకీయాలలో కొనసాగిండు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను క్యాబినెట్ మంత్రి. మరి ఆ శిష్యరికం కేసీఆర్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మల్లన్న విషయంలో రెడ్లనన్నా కవితనన్నా కూడా తప్పే. కవిత గారు కూడా బీసీల కోసం పోరాటం చేసినప్పుడు నేనున్నా ఎంబడి. వాళ్ళు కూడా అదే క్లెయిమ్ చేసుకున్నారు, అందుకే తప్పేట్లయితుంది అంటున్నాను నేను. ఎవరైనా సమర్థించవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీసీల కోసం చేస్తేనేమో అది కరెక్ట్ అవుతుందా, కవిత చేస్తే తప్పు అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా బీసీలు పోయి సన్మానం చేస్తాను కదా. అంటే ప్రభుత్వంలో ఉన్నా ఉండకున్నా కులం అనేది మనకు మద్దతు ఇస్తే మన వాయిస్ పెరుగుతుంది కదా. ఎవరు మద్దతు ఇచ్చినా, మహేష్ గౌడ్ మద్దతు ఇస్తే బీసీ మద్దతు ఇచ్చిన అంటాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఇస్తే ఆయన ప్రభుత్వం నుంచి ఇచ్చినా కూడా ఆయన ఒక రెడ్డి కదా, మరి మనం వద్దంటామా దాన్ని? ఏ కులం అనేది కాదు ఇక్కడ, మన వాయిస్ వినిపించడంలో ఎవరు మద్దతు ఇస్తే ఆ మద్దతు తీసుకుంటాం. ఇప్పుడు పోనీ రెడ్లు బీసీలకు మద్దతు ఇస్తే తప్పబడదాం అనుకుందాం, మరి దళితులు కూడా మద్దతు ఇస్తున్నాడు, మందకృష్ణ మద్దతు ఇస్తున్నాడు. అంబేద్కర్ గారు బీసీల ఇష్యూ మీదనే న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశాడు, వద్దంటావా? బీసీల వాయిస్ స్ట్రెంగ్తన్ కావడానికి ఎవ్వరు మద్దతు ఇచ్చినా తీసుకోవాలి. అయితే ఉద్యమం రాజేయడానికి ఏటీని డెవలప్ చేయడం ఈ పద్ధతి ఎంచుకున్నాడు మల్లన్న. అది పద్ధతి కరెక్ట్ కాదు. అంటే బీసీలకు సంబంధించి నేనే ఛాంపియన్ ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు రావద్దు అంటే వేరే వాళ్ళు దానికి సంబంధించి నేను ఏమంటున్నా సురేష్, బీసీల కోసం ఎవడున్నాడు ఛాంపియన్ ఇక్కడ? మల్లన్న కాకుండా ఇంకోటి ఎవడన్నా నేను పార్టీ పెడతాను అన్నాడు. ఉన్నదే ఒక్క వాయిస్, ఆ వాయిస్ని కాపాడుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి. ఆయన ఏమన్నా తప్పులు చేస్తే ఇట్లాంటివి ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం మీడియా పరంగా కూడా మందలిస్తాం, ఇంకోసారి అట్లా చేయకుండా ఉండటానికి ఆయనకు హెచ్చరికలు చేస్తాం. కానీ ఆయన నాయకత్వాన్ని మేము బిలిటిల్ చేయం కదా, తగ్గాం కదా. అంటే ఉన్నడే ఒక్కడు కదా. 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో కానీ 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్కడు కదా ఆయన గొంతు వినిపించేది. ఆ గొంతును కాపాడుకుంటారు బీసీలు. ఒక తప్పు చేసి నేను పాత్ర పెట్టం, పొందబెట్టాం కదా.